అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కీమాని శుభ్రంగా కడిగి వాటర్ పోయేలా స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ 500 grams ఆఫ్ మటన్ కీమాని తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకొని 2 tablespoons ఆఫ్ ఆయిల్ని తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడయ్యాక 1 cup ఆఫ్ సన్నగా తరిగిన ఆనియన్స్ని తీసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. అందులోనే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. అందులోనే 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత 1/2 tablespoon ఆఫ్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. 2 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇలా కీమాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో 1/2 cup ఉల్లాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. ఉల్లాకుని యాడ్ చేయడం వలన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో 1.5 tablespoon ఆఫ్ కారంని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 tablespoon ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 cup ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 whistles తర్వాత మూత తీసి చూస్తే కీమా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇందులో 1/2 tablespoon ఆఫ్ గరం మసాలా అండ్ 1 tablespoon ఆఫ్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 minutes కుక్ చేసుకోవాలి. ఎట్ లాస్ట్ కొత్తిమీర తరుగు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, చాలా ఈజీగా టేస్టీగా ఉండే కీమా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.